విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన మన దైనందిన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, వివాహపరమైన ఆటంకాలను నివారింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో వరుసగా 4 శుక్రవారాలు గోరింటాకును రుబ్బిన గోరింటాకును ఒక తమలపాకులో ఉంచి గౌరీదేవికి నివేదించండి. గౌరీదేవికి నివేదించిన ఆ రుబ్బిన గోరింటాకును ఎవరైనా ముత్తైదువులకు వాయినంగా ఇవ్వండి. ఇలా చేస్తే వివాహం కావలసిన కన్యకు గౌరీదేవి అనుగ్రహం ద్వారా వివాహపరమైన ఆటంకాలను నివారింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే యువకులు ఎవరికైనా సరే వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే వివాహం ఆలస్యమవుతున్న యువకులందరూ కూడా ప్రతి గురువారం స్నానం చేసే నీళ్లలో ఒక చిటికెడు పసుపు కలుపుకొని స్నానాన్ని ఆచరించండి. ఒక చిటికెడు పసుపు నీళ్లలో వేసుకొని ఆ నీటితో స్నానం ఆచరించి స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. ఆ తర్వాత అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. అరటి చెట్టుకు పసుపు కుంకుమ గంధం అలంకరించండి. అరటి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించండి. అలా అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైనా షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి సాయిబాబాను దర్శించండి. యువకులు ఎవరైనా సరే వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో కోరుకున్న కన్యను వివాహం చేసుకోవటానికి గురువారం రోజు చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం చేయటం, అరటి చెట్టు దగ్గర దీపం పెట్టడం, ఆ తర్వాత షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవటం ద్వారా వివాహపరమైన అన్ని ఆటంకాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే వివాహం ఆలస్యమవుతున్నటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ ఈ శ్లోకం రోజు చదువుకోండి. కామేశ్వరుడు అని పిలువబడే పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ సులభమైన శ్లోకం మీకు విశేషంగా సహకరిస్తుంది. మరొక్కసారి శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించండి. కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ. ఈ విధంగా సూచనలు పాటించినట్లయితే వివాహపరమైన ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.